everyone, welcome back to my channel. Well, మీరు ఈ బ్లాగ్ టైటిల్ చూసినప్పుడే మీకు అర్థమై ఉంటుంది. ఎస్, నేనైతే ఇండియాకి ట్రావెల్ చేస్తున్నా. ఇది మొత్తం కూడా ఈ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా ఇట్లా ఒక వీక్లోనే నేను ఇట్లా డిసైడ్ అయిపోయి ఆఫీస్లో అడిగేసి నాకు అప్రూవల్ వచ్చేసి అన్నీ అయిపోయాయి 1 వీక్లోనే. పాస్ట్ ఆల్మోస్ట్ ఇట్లా అక్టోబర్ ఆ టైం నుంచి సంహవ్ నాకు తెలియదు విత్ మొత్తం టీమ్ లేకపోతే ఇక్కడ అంతా అలాగే నడుస్తుందో నాకు తెలియదు. పిచ్చి పిచ్చిగా వర్క్ ఎక్కువ అయిపోయింది. అసలు ఎంత అంటే ఒక్కొక్కసారి నాకు వీక్ ఆ తేడా కూడా లేకుండా అయిపోతుంది. మా పెద్దమ్మ నన్ను ఎప్పుడు చూసినా తెచ్చుకున్నావా నీ పెట్టా నీ పెట్టా అట్లా ఎక్కిరిస్తుంది అసలు ఈ మధ్య. అండ్ ఇంకా మనకు అంత కంటిన్యూస్గా అట్లా ఉన్నప్పుడు నాకు బాగా ఈ వీక్ స్టార్టింగ్లో అట్లా అనిపించింది, టూ మచ్ స్ట్రెస్ డౌన్. అసలు నాకు ఏమి నా బుర్ర కూడా పనిచేయడం లేదు. ఐ డెఫినెట్లీ నీడ్ ఏ బ్రేక్ ఫర్ మై బాడీ, బ్రెయిన్, సోల్, ఎవ్రీథింగ్ నీడ్ ఏ బ్రేక్. నేను ప్రాపర్గా రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ అంటే ఏదో నేను ఖాళీగా పని చేయకుండా కూర్చోవడం అట్లా కాదు, మనకు మన హ్యాపీ ప్లేస్. సో నా హ్యాపీ ప్లేస్ మా ఇల్లు. ఇంకా అందుకే నేను అనుకున్నాను, అడిగిన వెంటనే నాకు ఆఫీస్లో కూడా అప్రూవల్ వచ్చేసింది వెళ్ళిపోవాలి అని చెప్పి. ఈ రోజు నైట్ నా ఫ్లైట్. నేను ఇప్పటి వరకు కనీసం బ్యాగ్స్ కూడా ఇట్లా ఏమీ తేయలేదు. అసలు ఇప్పుడు తీసి సర్దుకుంటున్నాను నేను. అండ్ నాకు అసలు షాపింగ్ ఏమీ లేదు. మా అమ్మ వాళ్ళు అసలు ఏమీ తేవద్దమ్మా, నువ్వు జస్ట్ ఆ పాపని తీసుకొని ఇట్లా వచ్చేసి ఏం తేకు అని చెప్పారు. ఇంకా ఇప్పుడు వెళ్ళాలి. కొన్ని ఆంటీకి టాబ్లెట్స్, భరత్ వాళ్ళ డాడీకి పోక్యూమ్ ఇట్లా కొన్ని కొనాలి. అవి ఒక్కటి షాప్ చేసేసి అండ్ దాని తర్వాత ఐషు కోసం కొన్ని టాయ్స్, ఇట్లా ట్రావెల్ ఫ్రెండ్లీ టాయ్స్ ఉంటాయి కదా, ప్లేడో, తర్వాత స్టిక్కర్స్, క్రేయాన్స్, నో మెస్సీ బుక్స్ అవి ఉంటాయి కదా. సో ఇట్లా భారీ సరంజామా పెట్టుకుందాం అనుకుంటున్నా. పెద్దగా అయ్యాక, చిన్నప్పుడు ట్రావెల్ చేశాక అప్పుడు చిన్నప్పుడు అంతా ఏం ఉండదు కదా, పెద్దగా అయ్యాక ఇదే ఫస్ట్ టైం. కొంచెం పెద్దగా అయ్యాక తనకి అన్ని తెలుస్తున్నాక మోస్ట్లీ తనకి ల్యాండింగ్ అంటే భయం. అది కూడా ఎందుకంటే మేము సియాటల్ నుంచి నాష్విల్ వచ్చినప్పుడు కొంచెం హార్ష్ వెదర్ ఉండే. ఇట్లా ల్యాండ్ అయినప్పుడు మనం బాగా మామూలుగానే మనకు తెలుస్తుంది, అది కొంచెం ఎక్కువ తెలిసింది. అప్పటి నుంచి తనకు భయం, ఇండియాకి కార్లో పోతా అనేది. ఇంక ఇప్పుడు నేను చెప్పాను ఇండియా వెళ్తున్నా అంటే, ఫస్ట్ నేను రాను, కార్లో అయితేనే వస్తా అని. నువ్వు రాకు, మీ రానుతోనే ఉండు, నేనైతే పోతున్నా ఇప్పుడు. తర్వాత చిన్నమామ, రాజమామ నేను వస్తా అని చెప్పి ఇంకా తను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉంది. అండ్ తన స్కూల్లో కూడా చెప్పిందంట అందరికీ, ఐఎమ్ గోయింగ్ టు ఇండియా, ఐల్ బి బ్యాక్ ఇన్ అనదర్ మంత్ ఆర్ ఇట్లా చెప్పిందంట. అండ్ స్కూల్లో టీచర్స్ కూడా చెప్తున్నారు షీఈస్ ఆల్ ఎక్సైటెడ్ అని చెప్పి. తనకి నేను భరత్ తర్వాత నాకు తెలిసి ఇంకా ఎవరైనా అంత ఇష్టము ఉంటే అది మా తమ్ముడు వాళ్ళే. ఒక్కొక్కసారి నాకు డౌట్ వస్తుంది, నాకన్నా మదర్ కదా అందుకే ఇట్లా చెప్పడం లేదు, మాకన్నా కూడా వాళ్ళంటేనే ఇష్టం ఏమో అని చెప్పి. అది ఎంత పార్షాలిటీ చూపిస్తుందో అసలు. వాళ్ళంటే చాలా ఇష్టం. మా తమ్ముడు చెప్తున్నాడు, నేను జస్ట్ ఒకటి షేర్ చేస్తాం. వీళ్ళు 4 days ఎటో ట్రిప్ వెళ్తే షూస్ బయట పెట్టినవి పోయాయి అట్లా చెప్తున్నారు. అయ్యో పోయాయారా అంటే వెంటనే తను ఏదో పని చేసుకుంటుంది వచ్చి, చిన్నమామ షూస్ పోయాయి, మనం షూస్ కొందాము, తీసుకెళ్దాం చిన్నమామకి అని చెప్తుంది. నాకు చాలా ఇష్టం వాళ్ళంటే. అండ్ ఇప్పుడు కింద మా హార్ట్ మొత్తం ఫుల్ హ్యాపీగా ఫిల్ అయిపోయి తిరుగుతూ ఉంది. ఇంకా మా చెల్లి వాళ్ళు కూడా వచ్చారు, ఆడుకుంటూ ఉంది. నేనైతే లాస్ట్ ఇయర్ August 23rd నా ఫ్లైట్. నేను వెళ్ళాల్సిండే 22nd నా బర్త్డే రోజు ఎగ్జాక్ట్గా నాకు ఇట్లా ఈమెయిల్ వచ్చింది, డ్యూ టు సమ్ పాలసీ చేంజెస్ నువ్వు నీ ట్రావెల్ ప్లాన్ క్యాన్సిల్ చేసుకోవాలి అని చెప్పి. జస్ట్ ఇమాజిన్ 1 day బిఫోర్ ట్రావెల్ మీకు అలాంటిది వస్తే ఎలా ఉంటుంది. నా బ్యాగ్స్ ప్యాక్ అయిపోయాయి, అన్నీ ప్యాక్ అయిపోయాయి. అసలు నాకైతే ఇట్లా హార్ట్ బ్రేకింగ్ న్యూస్ లాగా అనిపించింది. అసలే నేను పిచ్చా ఎమోషనల్ పర్సన్ని. మా మమ్మీ వచ్చినా, మా పెద్దమ్మ వచ్చినా, స్టిల్ ఐ హ్యావ్ టు గో టు ఇండియా. మా ఇంటికి నేను వెళ్ళాలి, మా తమ్ముడు వాళ్ళని అందరినీ చూడాలి. మా అమ్మ అట్లా ఒక్కదే కాదు కదా, నాకు ఇంటికి వెళ్ళి వాళ్ళని చూసి వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. అప్పుడే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది. అట్లాంటిది అసలు అప్పుడు నేను ఎప్పుడో 2021లో వచ్చా, మధ్యలో ఎవరు రాలేదు, నేను వెళ్ళలేదు అస్సలు. ఇంకా నాకైతే ఒక వీక్ అలా పట్టింది అనుకుంటా నేను అదంతా ప్రాసెస్ చేసుకొని మళ్ళీ నార్మల్ అవ్వడానికి. హోప్ఫుల్లీ వితౌట్ ఎనీ ప్లాన్, అసలు కొంచెం కూడా ప్లాన్ లేకుండా మళ్ళీ అది ఆగస్ట్లోనే ఇట్లా అయిపోయింది. అండ్ ఇయర్ నేను నా బర్త్డే కూడా మా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటా. అండ్ చాలా ఇయర్స్ తర్వాత మా ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటున్నా. అండ్ ఆల్సో రాఖీ మంచిగా మా తమ్ముడులకి నేనే కడతా ఈసారి రాఖీ తీసుకెళ్ళి. వినాయక చవితి ఐషు మంచిగా ఎంజాయ్ చేస్తుంది, తనకి ఇష్టం. తనకు అసలు దేవుళ్ళకి చాలా ఇష్టం, చాలా భక్తి ఆమెకు. అసలు దేవుళ్ళకి కనిపిస్తాను, పాటలు పాడి అవన్నీ చేస్తుంది. సో చూద్దాం, ఇప్పుడు 3 years వచ్చాయి కదా, చాలా మెమరీస్ మంచిగా ఉంటుంది. ఇంకా నేనైతే అసలు ఏం సర్దలేదని చెప్పా కదా, ఇప్పుడు ఫాస్ట్గా సర్దేసుకోవాలి. నేను ఏమి షాప్ కూడా చేయలేదు.
ఇవన్నీ ఇంకా మా చెల్లి కొన్ని తీసుకుంది ఇంటికి, అవే పెట్టేస్తున్నాను. నేనైతే అసలు ఏమి షాప్ చేయలేదు, ఐషు కోసము అవి కొన్ని తీసుకోవాలి ఇంకెప్పుడు వెళ్ళి. అండ్ ఇది ఒక్కటి మాత్రం నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. షీఈ్ పాటీ ట్రైన్, బట్ స్టిల్ నైట్ నేను డైపర్స్ వేస్తా తనకి, చెప్తుంది అప్పుడప్పుడు లేసి, బట్ ట్రావెల్ కదా అని చెప్పి ఓవర్ నైట్ డైపర్స్ తీసుకున్నాను. ఇవన్నీ సరి తీసుకొని నాకు 4 bags ఉన్నా కూడా నేను జస్ట్ 2 bags తీసుకెళ్తున్నా. చెప్పాను కదా ఏమి లేవు. ఇంతకుముందు మా మమ్మీ వెళ్ళినప్పుడు చాలా కొన్నా, అవి అన్నీ మిగిలిపోయాయి, వెయిట్ అప్పుడు ఎక్కువ అయిపోయి, ఇంకా అవి ప్యాక్ చేసేయాలి. అవి ప్యాక్ చేసేస్తా. భరత్ ఐఎమ్ ఆల్ ఎక్సైటెడ్ భరత్, నేను వెళ్తున్నాను. గెట్ సమ్ రెస్ట్. యాక్చువల్గా మీరు పిల్లలతో ఇట్లా టాయిలెట్స్తో 3 to 7 years అనుకుంటా, అది జెట్ బాక్స్ ఉంటుంది కదా, అది బాగా హెల్ప్ అవుతుంది. బెడ్ బాక్స్ని తీసుకుందాం అనుకున్నా, బట్ ఐమ్ ట్రావెలింగ్ త్రూ బ్రిటిష్. సో బ్రిటిష్కి ఎనీ సార్ట్ ఆఫ్ సీట్ ఎక్స్టెన్షన్స్ నో, వాళ్ళు అలౌ చేయరు ఎనీ సార్ట్ ఆఫ్ సీట్ ఎక్స్టెన్షన్స్. నా దగ్గర ఒక చిన్న ఫుట్ రెస్ట్ ఉంది, అది చిన్నగానే ఉంటుంది, వెరీ కాంపాక్ట్, అది పెట్టుకుంటా బ్యాగ్లో ఇఫ్ ఇన్ కేస్ అలౌ చేస్తే. బట్ అదైతే స్ట్రిక్ట్లీ నో, అక్కడే ఆపేస్తారు ఆ జెట్ బాక్స్ అనేది. అది లేదంటే మనం మీరు కొనుక్కునేటప్పుడు కూడా ఇన్ కేస్ మీకు ఆ ప్లాన్ ఉంటే పర్చేస్ చేయాలి అని చెప్పి చెక్ విత్ యువర్ ఎయిర్లైన్స్ అలో చేయకపోతే అది కొని వేస్ట్ అయిపోతుంది కదా. ఇప్పుడు నాకు ఈ ట్రావెల్కి వేస్ట్ అయిపోతుంది. నాకు ఇక్కడ నుంచి బ్రిటిష్ ఎయిర్వేస్ డైరెక్ట్ ఫ్లైట్ ఉంది, సో మోస్ట్ ప్రాబ్లీ నేను అదే తీసుకుంటా. అండ్ వాళ్ళు అలో చేయరు, ఇంకా నేను అది కొనుక్కొని పెట్టుకొని వేస్ట్ అయిపోతుంది. ఇంకా ఇట్లా తనకి కొన్ని తీసుకున్నాను. వాటర్ కలర్ బుక్స్, 2 books, ఒకటి ఐషానికి ఒకటి నాకు, బికాస్ ఇద్దరు నన్ను కూడా పెయింట్ చేయమంటారు తను. అండ్ ఇలాంటి టాయ్స్, కైండ్ ఆఫ్ సెన్సరీ టాయ్స్. సో ఇలా చేయొచ్చు, వీటిని ఇట్లా ట్విస్ట్ చేయొచ్చు, రౌండ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. యాక్చువల్లీ నేను అమెజాన్లో తీసుకున్నాను. అండ్ నిన్నను ఎప్పుడో లాస్ట్ వీక్ ఎప్పుడో నేను టార్గెట్కి వెళ్తే నేను చూసాను, అక్కడ మనకు ఫ్రంట్ ఉంటాయి కదా చిన్న చిన్ని ఐటమ్స్, దాంట్లో కూడా ఉన్నాయి ఇవి ఐషుకి. ఇలాంటి టాయ్స్ మా చిన్నారి కూడా ఆడుతుంది. ఇంకా ఇట్లాంటివి బిగ్గర్ ఉంటాయి కదా నటీ టాయ్స్, సెన్సరీ టాయ్స్, అవి కూడా తనకి తీసుకున్నాను నేను. ఇవన్నీ నా బ్యాగ్లో. భరత్ అదే అంటున్నాను, నీకు వదిలేస్తే నువ్వు అసలు ఆ బ్యాగ్లో ఏం పెట్టుకోబోదాం అనుకుంటున్నావు, ఏమేమి మోయాలనుకుంటావు అని చెప్పి. అది ఉంటుంది కదా మనము పిల్లలతో ట్రావెల్ చేసినప్పుడు. నాకైతే అసలు ఎన్ని వీలైతే అన్ని తీసుకెళ్ళి, మై మెయిన్ గోల్ ఇస్ తనని ఏడిపించకుండా ప్రశాంతంగా ఇంటికి తీసుకెళ్ళి ప్రశాంతంగా ఇక్కడికి తీసుకురావాలి అని చెప్పి. బట్ ఎండ్ ఆఫ్ ది డే అది నా చేతిలో లేదు. వాళ్ళు మనము దీన్ని వాళ్ళకి కావాల్సినట్టు కాకుండా వేరేలాగా తుంచినా కూడా వీ కెన్ రూయిన్ దేర్ హోల్ డే. వాళ్ళని ఎంతసేపు అయినా మనం ఏడిపించగలము. నాకు అదే అనిపిస్తే ఒక్కొక్కసారి నేను అడుగుతా ఐషానికి, నేను కట్ చేస్తున్నా లేకపోతే జ్యూస్ ఇస్తున్నా, ఇది నేను తీస్తున్నా, నీకు దీంట్లో స్ట్రా పెడుతున్నా, నీకు కావాలా, ఇది కావాలా వద్దా అని చెప్పి. ఒక్కొక్కసారి లేకపోతే వాళ్ళు చాలా పర్టికులర్ ఉండి బాగా ఏడుస్తారు కదా. ఎక్స్పీరియన్సెస్. ఇవి గోస్ట్ క్విజ్. ఇవి అయితేనే తను తింటది, వేరేవి తినదు. స్లైమ్, ఐ డోంట్ నో స్లైమ్ ఎంతో ఉంది, 1 ounce 3 ounce లోపే తీసుకెళ్ళాలి, అంతకుమించి క్యారీ చేయకూడదు అని చెప్పి. రెస్ట్ ఆఫ్ ద స్లైమ్ అని ఇక్కడ ఆడేస్తుంది. జస్ట్ ఇది ఒకటి ఇన్ కేస్ వాళ్ళు పడేసినా ఇట్స్ ఓకే అన్నట్టు ఒక చిన్నదే పెట్టుకుంటున్నాను. స్లైమ్, దాని కోంబ్ మిక్స్ చేసుకోవడానికి. దీంతో మనం చాలాసేపు టైం కిల్ చేసేయచ్చు, బాగా ఆడతారు. సో అవి. అండ్ ఇంకా ప్లేడా కూడా పెట్టుకుంటా. అండ్ ఇవన్నీ కాకుండా నేను ట్యాబ్ కూడా ప్యాక్ చేసుకుంటాను. ట్యాబ్ ఇస్ మై లాస్ట్ ఆప్షన్. ఇంకా బాగా క్రాంకీ అయిపోయి అట్లా ఉంటే అంతసేపు ట్రావెల్ మనకే చిరాకు వస్తుంది. ఎంత ఇండియాకి వెళ్ళాలన్న ఇష్టం ఉన్నా కూడా ట్రావెల్ ఖచ్చితంగా చిరాకు వచ్చేస్తుంది. అబ్బా ఇంకెంతసేపు అన్నదే ఉంటుంది. నాకు ఫస్ట్ సెట్ ఇప్పుడు నైటే కాబట్టి పడుకుంటుంది. రేపు నెక్స్ట్ డే లేసాక తను భరత్ని మిస్ అవ్వచ్చు, తనకి లేకపోతే ఏమైనా ఉంటుంది కదా. సో అట్లా కాసేపు అంత ఏడ్చి అలా ఉంటే దాన్ని అంత ఫ్లైట్లో అట్లా ఏడిపించి అట్లా చేయకుండా ట్యాబ్, హెడ్ ఫోన్స్ కూడా తీసుకున్నా నేను చెక్ చేసా. అది కిడ్స్ హెడ్ ఫోన్స్, మీరు మాక్సిమం సౌండ్ పెడితేనే వాళ్ళకి కొద్దిగా సౌండ్ వస్తుంది. సో దే ఆర్ కంప్లీట్లీ యూఆర్ సేఫ్. అట్లానే ఉన్నాయి, వాళ్ళకు సౌండ్ రిక్వైర్మెంట్స్ బట్టే చేస్తారనుకుంటా కిడ్స్ ఇయర్ ఫోన్స్ కూడా. అది కూడా ఆర్డర్ పెట్టారు, తనకి ఇచ్చాను, తనకు చాలా నచ్చింది. కానీ ఫస్ట్ పాపం సౌండ్ రాలేదు, దాంట్లో నుంచి హర్ట్ అయింది. తర్వాత మేము చెక్ చేసి చూసి ఇస్తే తనకి మంచిగా అనిపించింది. కిందకి వెళ్తే మా పెద్దమ్మ ఉంది కదా, బ్రేక్ఫాస్ట్ చేస్తుంది, తినేయాలి. మా పెద్దమ్మ చాలా ఫీల్ అవుతుంది, అక్కడ వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటే నా కోసం. అబ్బా నువ్వు 1 month ఆగింటే నేను కూడా వచ్చేదాన్ని, మన ఇద్దరం కలిసి వెళ్ళే వాళ్ళం కదా అని. నా అక్కడ మిస్ అయిపోతా ఐషమ్మని. గ్రాండ్ పేరెంట్స్ అంతే కదా, వాళ్ళు ఎంతసేపు టైం స్పెండ్ చేసినా ఏం చేసినా స్టిల్ అలాగే ఫీల్ అవుతారు వాళ్ళు.
ఆల్ సెట్ టు ట్రావెల్ అండ్ దిస్ ఇస్ మై ఎయిర్పోర్ట్ అవుట్ఫిట్. ఇట్లా వేసుకోవడం భరత్కి చాలా ఇష్టం. దీన్ని ఏమంటారు, ఇట్లా ఎక్స్ట్రా లాంగ్ టీ షర్ట్స్ అట్లా ఉంటాయి కదా, తనకి ఈ మోడల్ చాలా ఇష్టం. సో నేను వెళ్తా అన్నప్పుడు తను ఆర్డర్ చేశాడు అండ్ ఇంకా అదే వేసేసుకున్నాను నేను. ఆల్ సెట్. ఐషుకి జాగర్ సెట్ వేయడానికి నాకు పెద్ద పని అయింది. ఏంటిది అంటారు కదా, తలప్రాణంతో అలాంటిది అయ్యింది. తను ఎలాగో ఫిక్స్ అయింది, ఇండియా వెళ్ళేటప్పుడు ఫ్లైట్లో నేను లాంగ్ గౌన్ వేసుకొని వస్తాను ఎల్సా లాగా అని చెప్పి. లేదు నాన్న నీకు చలి అవుతుంది అట్లా వద్దు వద్దు అని చెప్పి ఎలాగో మాయ చేసి అది వేసాము. అండ్ నేనైతే క్యారీ ఆన్ తీసుకెళ్ళడం లేదు, స్ట్రాలర్ అవన్నీ కష్టం అవుతుందని చెప్పి. సో ఇది అండ్ హ్యాండ్ బ్యాగ్ చాలా ఫుల్ అయిపోయింది నా బ్యాగ్. నేను మాస్టర్స్లో ఉన్నప్పుడు నాకు ఇట్లా చాలా పెద్ద బ్యాక్ ప్యాక్ ఉండేది. భరత్ నాకు ఎప్పుడు నా బ్యాగ్ చూసి ఇది తారీ జమీన్ పర్ బ్యాగ్ లాగా ఉంది అట్లా అయిపోయాడు. అండ్ ఇప్పుడు చూసే ఉంటాడు ఈ బ్యాగ్ కూడా అలాగే ఉంది, మేబీ నువ్వు అలాగే కొనుక్కుంటావు అనుకుంటా బ్యాక్ ప్యాక్స్ అని చెప్పి. అండ్ ఇక్కడ చూస్తే చాలా మెస్ ఉంది. అన్ఫార్చునేట్లీ నేను క్లీన్ చేయడం లేదు, పాపం భరత్ చేసుకోవాలి. నేను నన్ను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి వచ్చాక అన్ని రూమ్ల పరిస్థితి అంతే ఉంది. 1 వీక్ ముందు ట్రావెల్ అంటే మొత్తం పీకేస్తాం కదా, ఇదైతే మేమేం చేసింది లేదు, ఐషాట్లో పీకి పాకాన చేసి పెట్టేసింది అంతా. పెద్దమ్మ ఏంటి వెళ్తున్నా నీకు, నేను 1 month అంతే, 1 month నేను వచ్చేస్తా. బాగా ఏం లేదు, మా పెద్దమ్మకి తను ఉంటే అన్ని వెళ్ళి మంచిగా వెతికి తీసుకొస్తుంది. అట్లా మా అమ్మకి చెప్తుంది ఇవి ఇక్కడ తీసుకురండి అక్కడ దండి, అసలు ఇక్కడ ఇది బాగలేదు ఫుడ్, పిల్లలకు ఆ ఫుడ్ పెట్టాలి ఈ ఫుడ్ పెట్టాలి అట్లా అని చెప్పి. అమ్మ కొద్దిగా తెలియదు కదా, పెద్దమ్మ వెళ్ళి తీసుకుని వస్తుంది. అందుకే పెద్దమ్మ లేకుండా నేను వెళ్తున్నానంటే అదే వాళ్ళన్ని అన్ని చెప్తుంది, ఇట్లా పెట్టండి అట్లా పెట్టండి. ఐషోకి మా అమ్మ చెప్పింది ఇట్లా వెల్కమ్ అంటే నేను ఏం వద్దు, ఎందుకు వెల్కమ్, సెకండ్ టైం కదమ్మా వచ్చే, ఫస్ట్ టైం కదా అంటే మా పెద్ద వెళ్తుంది. ఇప్పుడు దానికి ఊహ తెలిసింది, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. అవన్నీ పెడితే బెలూన్స్ పెట్టండి, పువ్వులు వేయండి, ఇవి చేయండి, సర్ప్రైజ్ అని బాగా ఫీల్ అవుతుంది. మిహిరా మిహిరా బాయ్ బాయ్, మిహిరా బాయ్ బాయ్ చెప్పు నాకు, బాయ్ బాయ్. నిన్ని ఊరెళ్తుంది, బాయ్ బాయ్ చెప్పు. ఇక్కడే ఇక్కడే నుంచొని చేసుకోవాలి, దండం పెట్టుకోవాలి. అక్క ఎక్కడికి వచ్చిందో అక్కడే నుంచోవాలి. భరత్ ఎంజాయ్ చేసిరా. ఆల్ సెట్ అన్నీ కూడా పెట్టేసుకున్నాము కార్లో, ఇంకా బయలుదేరుతాం. నేను రెడీయా ఇండియాకి? ఎవరు వస్తారు నీకోసం? దాన్ని చూడు ఒకసారి చూడు. మిహిరా నువ్వు మరీ చేయ మిహిరా, అదే కదా. ఐషు చెప్పమ్మా, బాయ్ సోని, బాయ్ బాయ్ ఐషు, ఐషమ్మ బాయ్ బాయ్ నాన్న, జాగ్రత్త. Bye, Nihira. Bye, bye. Yeah, bye, bye. బాయ్ నాన్న. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నా నెక్స్ట్ వీడియో నా టాడ్లర్ ఐషానితో నా ఫ్లైట్ జర్నీ ఎలా అయింది అండ్ తను మా ఇంట్లో వాళ్ళందరినీ చూసి ఎంత ఎక్సైట్ అయింది ఏంటి అదంతా మనం నెక్స్ట్ బ్లాగ్లో చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.